జై శ్రీరామ్, జై గణేష. నా పేరు ఆదిత్య. మేము 12 మెంబర్స్ స్కూల్ ఫ్రెండ్స్ మరియు గల్లీ ఫ్రెండ్స్ కలిసి లాస్ట్ 2 years నుంచి గణేష్ పెడుతున్నాము. మా లాస్ట్ ఇయర్ గణేష్ చింతామణి టైప్లో ఉండే. ఇయర్ మీరు చూస్తున్నట్టయితే సేమ్ రియల్ వినాయకుడు ఎలా ఉంటే అలానే ట్రై చేసి చేపించాము, అలానే అయింది. మేము వెనకాల చూసినట్టయితే అంటే అవి డిస్టిక్ ఇంటికి పెడతాం కదా, డిస్టిక్ ఇట్లా విగ్రహము అలానే గణేష్ దిష్టి రాకుండా అట్లానే చేపించాము. అది ప్రత్యేకంగా యూత్ నేమ్ అంటే గజానన అసోసియేషన్. ఈ ఏరియా ఏమో అశోక్ నగర్, స్ట్రీట్ నెంబర్ 9. ఫస్ట్ ఇయర్ సేమ్ చింతామణి టైప్ అండి. ఎట్లా అంటే లాల్బాగ్ స్టైల్లో కొంచెం ఇట్లా దానికి సిమిలర్గా ఉంటుంది. ఈ ఇయర్స్ మొత్తం సేమ్ రియల్ వినాయకుడు ఎలా ఉంటాడో అలా చేపించాము. మెయిన్ ఇది ఏంటంటే ఇప్పుడు చూసినట్టయితే చాలామంది పుష్ప గణేష్ అని అలా బాహుబలి గణేష్ డిఫరెంట్ వెరైటీస్లో పెడుతున్నారు కదా. మేము భక్తితో రియల్ గణేష్ ఎలా ఉన్నారంటే అట్లా చేపించాము. ఒక 2 months ముందే మేము మొత్తం ఈ వినాయకుడు రీసెర్చ్ చేసి ఫొటోస్ తీపించుకొని స్కెచ్ తీపించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేపించాము. ఓన్లీ మీ 12 members కలిసి ఇస్తాము. ఓన్లీ ఫ్రెండ్స్ గ్రూప్ అందరం కలిసి అంతే. మేము ఒకరోజు జాగారం చేస్తాం. జాగారం ఉంటుంది అందరిది. ఒకరోజు భజన అనే ప్రోగ్రామ్ ఉంటుంది. డైలీ మార్నింగ్ టిఫిన్స్గా ఉంటాయి ఇక్కడ 7 to 8 డైలీ మార్నింగ్ 9 days టిఫిన్ ఉంటుంది. ఈ ఏరియాలో చాలామంది వచ్చి టిఫిన్ చేస్తూ ఉంటారు మార్నింగ్ ఆ టైంకి. ఇంకా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉండే 2 days బ్యాక్. సో ఇంకా అన్నదానం కూడా ఉండే. ఆల్మోస్ట్ 600 members దాకా వచ్చారు. 600 members దాకా అన్నదానం అయింది. ఇంకా లాస్ట్ డే కూడా మేము చాలా ఘనంగా ప్లాన్ చేస్తున్నాం 9 daysకి. ఇయర్ మా వినాయకుని సందర్భంగా 2 days బ్యాక్ మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ప్రారంభించాము. ఈ బ్లడ్ డొనేషన్లో దాదాపు మేము మా ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కలిసి డొనేషన్ చేసాము వినాయక చవితి సందర్భంలో. అండ్ 3 days బ్యాక్ అన్నదానం కూడా చేసాము, ఆల్మోస్ట్ 600 members వరకు. ఇంకా ప్లాన్ చేస్తున్నాం ఈ మిగిలిన 3-4 daysలో కూడా. బ్యాండ్ కానీ ఇంకా డీజే కానీ మనకి లైటింగ్ కానీ అన్నీ కంప్లీట్గా బుక్ చేసేసాము. ఇంకా అన్ని ఏర్పాట్లు ఇప్పటికి రెడీ ఉన్నాయి. యూత్కి అంటే మెసేజ్ అంటే ఏంటంటే వినాయకుడిని చాలామంది చాలా డిఫరెంట్ టైప్స్లో పెడుతున్నారు. పుష్ప వినాయకుడు అని ఇంకా మరింత డిఫరెంట్ కాన్సెప్ట్లో ట్రై చేస్తున్నారు. బట్ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ కరెక్ట్. బికాజ్ వినాయకుని ఏదైతే నిజ స్వరూపం ఉంటుందో అందులో పెట్టడానికి చూడండి. మనం ఏదో పేరు వస్తుందనో దానికోసమో కాకుండా కొంచెం వినాయకుని యాక్చువల్ రూపం ఏదైతే ఉంటుందో దానిలో పెట్టండి అని నేను ఒక మెసేజ్ పక్క గల్లీలో కానీ ఎవరైతే పెడుతున్నారో వాళ్ళకి చెప్తున్నాను.